వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ ఛానల్. కొందరికి పిఎఫ్ అప్లై చేసిన తర్వాత క్లెయిమ్ సెటిల్ అవుతుంది. సెటిల్ అయిన తర్వాత పిఎఫ్ డబ్బులు 20 డేస్ గడుస్తున్నా 1 మంత్ గడుస్తున్నా బ్యాంక్లోకి క్రెడిట్ కావు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే తిరిగి మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత లేదా 2 మంత్స్ తర్వాత తిరిగి పిఎఫ్ డబ్బులు మళ్ళీ పిఎఫ్ అకౌంట్లోనే జమ అవ్వడం జరుగుతుంది. దీన్నే క్లెయిమ్ సెటిల్డ్ బట్ రిటర్న్ అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మీకు ఒక అకౌంట్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా ఎందుకు జరుగుతుంది. ఇలా జరిగినట్లయితే మన పిఎఫ్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ నేను పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. పిఎఫ్ వెబ్సైట్ పాస్బుక్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాను. ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. పాస్బుక్లోకి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా లాగిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉన్నాయని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో టోటల్ పిఎఫ్ ఇక్కడ వీరికి 46,000 అయితే ఉన్నాయి. సో వీరు పిఎఫ్ అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత క్లెయిమ్ సెటిల్ అయింది. సెటిల్ అయిన తర్వాత 25 డేస్ గడుస్తున్న పిఎఫ్ డబ్బులు బ్యాంకులోకి రాలేదు. తిరిగి మళ్ళీ రిటర్న్గా పిఎఫ్ అకౌంట్లోకే జమ అవ్వడం జరిగింది. అది ఎలా తెలుస్తుంది అంటే మనము క్లెయిమ్స్లో చూస్తే తెలుస్తుంది. ఇక్కడ నేను మీకు క్లెయిమ్స్ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ క్లెయిమ్స్ చూడవచ్చు. సో క్లెయిమ్ అయితే ఇంత అప్రూవ్ అయింది, మనకు 43,600 రూపీస్ అప్రూవ్ అయింది. కానీ ఈ డబ్బులు మనకు బ్యాంక్లోకి రాలేదు, తిరిగి పిఎఫ్లోనే జమ అయ్యాయి. పిఎఫ్లో జమ అయ్యింది అని ఎలా తెలుస్తుంది మనకు? కాంట్రిబ్యూషన్స్ చూడాలి. సో ఇప్పుడు నేను పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ చూపిస్తాను. ఇప్పుడు పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ వీరికి పిఎఫ్ క్లెయిమ్ ఎప్పుడు సెటిల్ అయింది ఇక్కడ మనకు డేట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఎంత క్లెయిమ్ మనకు సెటిల్ అయింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఎంప్లాయీ షేర్లో 33,384 రూపీస్. దాని తర్వాత ఎంప్లాయర్ షేర్లో మనకు 10,000 చేంజ్ అయితే వీరికి పిఎఫ్ అయితే ఉన్నాయి. టోటల్గా 46,000 43,000 అయితే ఉన్నాయి అప్పటికి. ఇప్పుడు మళ్ళీ పెరిగింది ఎందుకంటే ఇంట్రెస్ట్ యాడ్ అయింది కాబట్టి. సో ఇప్పుడు ఏం జరిగిందంటే సో ఇక్కడ సుమారుగా ఒక 25 డేస్ తర్వాత మళ్ళీ వీరికి పిఎఫ్ డబ్బులు తిరిగి పిఎఫ్ అకౌంట్లో జమ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తుంది క్లియర్గా ఏంటంటే నెఫ్టీ రిటర్న్ అకౌంట్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఏంటి దీని అర్థం? ఎంతైతే పిఎఫ్ డబ్బులు సెటిల్ అయ్యాయో ఈ డబ్బులు బ్యాంక్ అకౌంట్లోకి రాలేదు, తిరిగి మళ్ళీ పిఎఫ్ అకౌంట్లోకే రావడం జరిగింది. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే 3 కారణాల చేత జరుగుతుంది. ఒకటి, పిఎఫ్ ఎవరిదైతే మీరు అప్లై చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి బ్యాంక్ ఐఎఫ్సి కోడ్ సరిగా చూడకపోవడం, లేదా బ్యాంక్ అకౌంటు బ్రాంచ్ చేంజ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ నుండి జూబ్లీహిల్స్ బ్రాంచ్కి మీరు చేంజ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఐఎఫ్సి కోడ్ అనేది చేంజ్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ అలానే ఉంటుంది కానీ ఐఎఫ్సి కోడ్ అనేది మారుతూ ఉంటుంది. అలా మారినప్పుడు మీరు రెండవసారి కేవైసీ అనేది చేసుకోవాలి. సో ఈ కారణం చేత మీకు పిఎఫ్ డబ్బులు బ్యాంకులోకి రాకుండా తిరిగి మళ్ళీ ఈపీఎఫ్ అకౌంట్లోనే జమ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇలా జరిగితే మరి ఏ విధంగా పిఎఫ్ డబ్బులు తీసుకోవాలి? కొందరికి ఏ విధంగా ఉంటుందంటే రెండవసారి పిఎఫ్ అప్లై చేసుకునే దానికి ఆప్షన్ అయితే ఉంటుంది. కొందరికి రెండవసారి పిఎఫ్ అప్లై చేసేదానికి ఈపీఎఫ్ ఆప్షన్ అనేది ఇవ్వదు. ఎందుకంటే ఒక అకౌంట్కి మనం ఒకసారి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేయగలము, రెండవసారి అప్లై చేసేదానికి ఆప్షన్ ఉండదు. కాబట్టి మనకు ఎంప్లాయర్ దగ్గర కానీ పిఎఫ్ ఆఫీస్లో కానీ ఏఎస్ఆర్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. సో ఆ ఏఎస్ఆర్ ఫామ్ ఫిల్ చేసి ఈ పిఎఫ్ డబ్బుల్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఎవరు రెండవసారి ఆన్లైన్లో మీరు అప్లై చేయలేకపోతే, ఆన్లైన్లో అప్లై చేస్తే ఓకే ఫామ్ 19 10C మీరు అప్లై చేయొచ్చు. ఒకవేళ మీరు అలా అప్లై చేయలేనటువంటి సమక్షంలో ఏఎస్ఆర్ ఫామ్ ఫిల్ చేసి మీరు ఎంతైతే పిఎఫ్ డబ్బులు ఉన్నాయో అంత విత్డ్రా చేసుకోవచ్చు. అందుకోసం మీరు ఎవరిదైనా పిఎఫ్ అప్లై చేసినా లేదా మీరు అప్లై చేసినా 3 విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. ఒకటి, మొదట కేవైసీ చెక్ చేయాలి. కేవైసీ అంటే బ్యాంకుకు పాన్ లింక్ ఉన్నాయా లేదా. 2, బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా. 3, బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్సి కోడ్ నంబరు,
పిఎఫ్ మెంబర్ నేము ఇవి 3 కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాతే పిఎఫ్ అప్లై చేయడం మంచిది. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.